అడ్డుకోవడం అంటే దాన్ని ఏదో బలవంతంగా చేయాల్సిన పని లేదు. వచ్చిన వాడికి మనం చెప్పొచ్చు, బాబు మేమంతా విగ్రహారాధికులం, విగ్రహారాధన పాపం అంటే మా మనోభావాలు దెబ్బతింటాయి, మీ యేసు మాకు అవసరం లేదు, నీ యేసు నీ దేవుడైతే నీ దగ్గర పెట్టుకో, నీకు నచ్చిన దేవాలయం అనగా నీ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో, అంతేగాని మా దగ్గరికి వచ్చి మా తాలూకు మనోభావాలు దెబ్బతినేటట్లు నువ్వు ప్రవర్తిస్తే నైతికంగా అది తప్పు అవుతుంది. కనుక ఆర్టికల్ 27 ప్రకారం నైతికతకి లోబడి నువ్వు మత ప్రచారం చేయడం లేదు కనుక నువ్వు ఇమ్మీడియట్గా మత ప్రచారం ఆపి నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది అని ఖచ్చితంగా మీరు చెప్పండి. కనుక సువార్తలు అనేవి నైతికత ఆధారంగా చేస్తున్నవి కావు, కనుక అది తప్పు. ఇప్పుడు ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్కి వెళ్దాం, స్వస్థత సభలు. ఏమిటి ఈ స్వస్థత సభలు? నన్ను అడిగితే ప్రపంచంలో అన్నింటికన్నా అన్ని దేశాలలో ఉన్న అన్ని గవర్నమెంట్లు కూడా ముఖ్యంగా ఎంతో